హలో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. విల్మా రుడాల్ఫ్ తన పక్షపాతాన్ని లెక్క చేయక 1960 సంవత్సరంలో ఒలింపిక్స్లో వేగవంతమైన అథ్లెట్గా రికార్డు నెలకొల్పింది. ఎలక్ట్రిక్ బల్బు లాంటి వందల కొద్ది ప్రజోపయోగ సాధనాలను కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ చెవిటివాడు. ప్రముఖ గ్రీకు వక్త డెమోస్తనీస్కి నత్తి ఉండేది. ప్రపంచ ప్రఖ్యాత విద్యావేత్త హెలెన్ కెల్లర్కి గుడ్డితనమే గాక చెవుడు కూడా ఉంది. తన దేశాన్ని సంక్లిష్ట ఆర్థిక పరిస్థితి నుంచి రక్షించడమే గాక రెండవ ప్రపంచ యుద్ధ విజేతగా నిలిపిన అమెరికన్ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ కుంటివాడు. మయూరి సుధాచంద్రన్ ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నప్పటికీ సినీ, టీవీ నటిగా వెలుగొందుతున్న తార. మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ని వైకల్యాలు కలిగి చరిత్రను సృష్టించారు. మరి మనమేంటి? అన్నీ ఉన్నా ఏమి చేయలేకపోతున్నాం. ఒక్కసారి ఆలోచించాలి. అవిటితనం వాళ్ళదా మనదా? అవిటితనం అనేటువంటిది శరీరాన్ని కానీ మనసుది